గోల్డ్ ప్రైస్ అనేది మళ్ళీ పెరగడం జరిగింది. అండ్ సిల్వర్ కూడా కొంచెం కొంచెం స్లైట్‌గా పెరగడం జరుగుతుంది. ఎందుకు పెరుగుతున్నాయి? ఇప్పుడు సేఫెస్ట్ ఇన్వెస్ట్‌మెంటా కాదా గోల్డ్‌లో? దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మా ఛానల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో గైస్, నా పేరు నిహాల్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫినాన్స్. సో ఇప్పుడు మనం మొత్తం గనక మనం చూసుకున్నట్లయితే గోల్డ్ ప్రైస్ అనేది మళ్ళీ పెరగడం జరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే ఇప్పుడు గ్లోబల్ అన్‌సర్టెనిటీస్ అనేది ఎక్కువ ఉంది. చాలామంది ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే సేఫెస్ట్ అసెట్స్ మీద వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ అనేది వాళ్ళు డైవర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదే సేఫెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏది అంటే ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్‌లో ఉన్నది గోల్డ్. సో గోల్డ్ మీద కొంచెం ఇన్వెస్ట్ అనేది వాళ్ళు చేయడం జరిగింది. సిల్వర్ కూడా కొంచెం స్లైట్‌గా పెరగడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ ఇయర్ గోల్డ్ ప్రైస్ కూడా అలాగే మొత్తం రిటర్న్స్ అనేది ఇస్తుందా? ఇవ్వదా? ఎందుకు ఇప్పుడు చాలామంది ఇవ్వదనే అంటారు. ఎందుకు ఇవ్వదంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏంటంటే ఓన్లీ వన్స్ ఇన్ ఎ వైల్ అప్పుడే వాళ్ళ గోల్డ్ మీద 180 దాకా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మెల్లమెల్లగా గ్రాడ్యువల్‌గా పెరుగుకుంటూ పోతుంది. లాస్ట్ ఇయర్ ఏదైతే పర్సెంటేజ్ మనకి ప్రాఫిట్ ఇచ్చిందో ఈ ఇయర్ అంతగా ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే. సో గోల్డ్ ప్రైస్ అనేది ఎందుకు పెరుగుతుందంటే చెప్పాను గ్లోబల్ అన్‌సర్టెనిటీస్ వల్ల గోల్డ్ ప్రైస్ అనేది పెరగడం జరుగుతుంది. అండ్ యూఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్స్ గురించి దానిపైన ఎక్స్‌పెక్టేషన్స్ పెరగడం జరుగుతుంది. దానిపైన కూడా గోల్డ్ పెరగడం జరుగుతుంది. ఇన్ఫ్లేషన్ ఫియర్స్ గురించి అండ్ నెక్స్ట్ ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ అనేది ఇప్పుడు బాగా గోల్డ్‌ని పర్చేస్ చేసే బయింగ్ ఎక్కువ చేస్తుంది. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ గోల్డ్ పెరగడానికి. అండ్ నెక్స్ట్ రూపీ అనేది వీక్‌నెస్ అవుతుంది. అది కూడా ఇండియాలోనే ఇంపాక్ట్ అవుతుంది. రూపీ ఎప్పుడైనా వీక్ అయితే గోల్డ్ ప్రైస్ అనేది పెరిగిద్ది. రూపీ ఎప్పుడైనా స్ట్రాంగ్ అయినప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉండిద్దనమాట. ఇందుకోసమే ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది పెరగడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఎవరైతే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో సో వాళ్ళు గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయొచ్చా? చేయకూడదా? సో ఇప్పుడు షార్ట్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేసేటోళ్ళు ఏంటంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా గోల్డ్ ప్రైస్ అని ఎందుకంటే ఇప్పుడు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ దగ్గర దగ్గర లాస్ట్ ఒక 2, 3 మంత్స్ బ్యాక్ గనక మీరు చూస్తున్నట్లయితే 180 దగ్గర వాళ్ళు చాలామంది కొనడం జరిగింది. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,62,000 అక్కడ దగ్గర దగ్గర ఉంది గోల్డ్ ప్రైస్ అనేది. సో అక్కడ వాళ్ళకు ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు నెగెటివ్‌లో ఉన్నారు. సో ఎవరైతే గోల్డ్ అనేది 1,20,000 దగ్గర ఉన్నప్పుడు కొన్న వాళ్ళు 1,18,000 దగ్గర అప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసినట్లయితే లేకపోయినా కానీ 1,20,000 దగ్గర ఉన్న వాళ్ళు ఇప్పుడు 1,62,000 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. వాళ్ళు ఎంతో కొంత ప్రాఫిట్స్‌లోనే ఉన్నట్టు. ఒక 60,000 వరకు వాళ్ళు ప్రాఫిట్‌లోనే ఉన్నట్టు. సో ఇప్పుడు ఎవరైతే గోల్డ్ మీద షార్ట్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేసేటోళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. అదే లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేసేటోళ్ళైతే సో వాళ్ళకి కొంచెం ఫియర్ అనేది ఉండకపోవచ్చు. వాళ్ళు కొంచెం సేఫెస్ట్‌గా ఉన్నట్టు వాళ్ళు ఎవరైతే 5-7 ఇయర్స్ వరకు ఒక టైం పీరియడ్ పెట్టుకున్నారు. అప్పటిదాకా హోల్డ్ ఆన్ చేసుకున్న ఎవరైనా టైం పీరియడ్ పెట్టుకున్నారనుకోండి, వాళ్ళకొక మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది వాళ్ళు నెక్స్ట్ 5-7 ఇయర్స్ కొంచెం మంచి ర్యాలీ అనేది రాబోతుందనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో సిల్వర్‌లో వాలటాలిటీ అనేది చాలా ఎక్కువ ఉండిద్ది. ఇప్పుడు సిల్వర్ మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఇప్పుడు 4 లాక్స్ దగ్గర కూడా చాలామంది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తం ఒకేసారి డ్రాప్ డౌన్ అయిన సిట్యుయేషన్స్ ఇప్పుడు సిల్వర్ అనేది ఎంతుందో మనందరం చూసాం. సో ఎవరైతే ఫిజికల్‌గా సిల్వర్ అండ్ గోల్డ్‌లో పర్చేస్ చేస్తారో వాళ్ళు కొంచెం జాగ్రత్త. ఇప్పుడు ఒక కేజీ సిల్వర్ మీరు ఒక 4 లాక్స్ తీసుకున్నారనుకోండి. తీసుకున్న మళ్ళీ వెంటనే మీరు సెల్ చేయాలంటే అదే 4 లాక్స్ మీకు రాదు. సో అక్కడ మీకు 30-40% అనేది మీకు తగ్గే ఛాన్స్ 100% ఉంది. ఫిజికల్ గురించి మాట్లాడుతున్నాను. అదే డిజిటల్ అయితే మీరు వెంటనే 4-4 లాక్స్ అనేది మీరు అక్కడ పీస్ టు పీస్ మీరు డిజిటల్‌లో కాబట్టి మీరు ఎంతో కొంత అక్కడ పర్చేస్ సెల్ ఆఫ్ చేయొచ్చు. ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. గోల్డ్‌లో చూసుకున్నట్లయితే గోల్డ్‌లో కూడా ఒక 10-20% అనేది మీకు తగ్గుతుంది. అక్కడ ప్యూరిటీ చెక్ చేస్తారు కాబట్టి. సో గోల్డ్ ప్రైస్ కూడా ఫిజికల్ గోల్డ్ అయితే మీకు తగ్గే ఛాన్సెస్ ఉండిద్ది. అదే మీరు డిజిటల్ గోల్డ్ అయినట్లయితే సో మీరు అప్పుడున్న సిట్యుయేషన్స్ అది కూడా ప్యూర్ మీరు 500కి కూడా అక్కడ గోల్డ్ కొనొచ్చు. మీరు 10,000 కూడా అక్కడ మీరు గోల్డ్ అనేది మీరు పర్చేస్ చేయొచ్చు. సో డిజిటల్ కాబట్టి సో వెంటనే అక్కడ మీకు ప్రాఫిట్ కనిపిస్తే వెంటనే మీరు అక్కడ సెల్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి డిజిటల్ అండ్ ఫిజికల్ కంపేర్ చేసుకున్నట్లయితే. సో ఇది ఓవరాల్‌గా ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మీకు రీజన్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇది గోల్డ్ అండ్ సిల్వర్‌లో ఉన్న వాలటాలిటీ. సో ఇలాంటి వీడియోస్ మా ఛానల్‌లోనే వస్తానంటే మా ఛానల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.